చరిత్రకు నిలువెత్తు చిరునామా, భక్తి పారవస్యానికి దివ్య నిలయము, ఆధ్యాత్మిక తేజస్సుకు సంస్కృత వైభవానికి శతాబ్దాలుగా ప్రతీకగా వెలుగొందుతున్న ఈ చారిత్రాత్మక గోలుకొండ కోట జగజ్జనని శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవ వేళ మరోసారి భక్తి నినాదాలతో మారుమోగుతోంది. జగజ్జనని శక్తి స్వరూపిణి అయిన శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారి వార్షిక బోనాల మహోత్సవ శోవేళ ఈ ప్రాచీన ప్రాంగణము లక్షలాది భక్తజన సందోహంతో నిండి మహాసముద్రాన్ని తలపిస్తోంది. గోలుకొండ బోనాలు పవిత్ర విశ్వాసానికి, విశిష్ట సాంప్రదాయాలకు, తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి శతాబ్దాలుగా ప్రతీకగా నిలిచిన మహోన్నత ఆధ్యాత్మిక మహోత్సవం. ఇక్కడ పడే ప్రతి అడుగులో భక్తి, ప్రతి చూపులో ఆరాధనాభావము, ప్రతి నినాదంలో జగజ్జనని పట్ల అచంచల విశ్వాసము మారుమోగుతోంది. 400 సంవత్సరాలకు పైగా ఘనమైన చరిత్రను తన గర్భంలో దాచుకున్న ఈ గోలుకొండ దుర్గము కాకతీయుల ప్రతాప వైభవం మొదలుకొని కుతుబ్ షాహీల ఏలుబడి వరకు ఎన్నో ఇతిహాసాలు వంటి సంఘటనలకు సజీవ సాక్ష్యంగా నిలిచింది. కాలం మారిన ఈ ప్రాచీన దుర్గం యొక్క ప్రాశస్త్యం మాత్రము ఏ మాత్రము చెక్కు చెదరలేదు. ఈ చారిత్రాత్మక గోలుకొండ దుర్గంలో కొలువై ఉన్న శ్రీ జగదాంబికా మహంకాళి అమ్మవారు సకల జనులకు ఎలవేల్పుగా ఆరాధ్య దైవంగా విశేష పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏటా పవిత్ర ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా జరిగే ఈ బోనాల మహోత్సవంలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచే కాక విదేశాల నుండి సైతము వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఉషోదయపు తొలి కిరణాలు ఈ రాతికోటను స్మరించే వేళకే భక్తులు రాక ప్రారంభమవుతుంది. సాంప్రదాయ వస్త్రధారణలో మహిళలు అత్యంత నిష్ఠతో సిద్ధం చేసిన బోనాలను తలపై ధరించి అమ్మవారి దర్శనార్థము కోటలోకి అడుగు పెడతారు. బోనము అనే పదము భోజనము నుండి వచ్చిందని పండితులు చెబుతారు. అమ్మవారిని తమ ఇంటికి పెద్దగా భావించి పవిత్రంగా వండిన నైవేద్యాన్ని సమర్పించడమే ఈ సాంప్రదాయం యొక్క సారాంశము. మట్టి లేదా లోహ పాత్రల్లో వండిన నైవేద్యము బెల్లము, పాలు, పెరుగులతో పాటు పసుపు, కుంకుమలు, వేపాకులతో అలంకరించిన ఈ బోనము కేవలము ఒక నైవేద్యం మాత్రమే కాదు, అది భక్తుని ఆత్మ నివేదనకు ప్రత్యక్ష స్వరూపము. సస్యశ్యామలత, సర్వజనుల ఆయురారోగ్యాలు, కుటుంబాల సౌభాగ్యము, సమాజ శాంతి, సౌఖ్యాల కోసము జగజ్జనని మహంకాళి అమ్మవారికి ఈ పవిత్ర మహాసమర్పణను భక్తులు అర్పిస్తారు. ఇది ఇలా ఉండగా గోల్కొండ బోనాల మహోత్సవంలో సర్వజనులను అత్యంత ఉత్కంఠకు గురిచేసే ప్రధాన ఘట్టము పోతురాజు రంగప్రవేశము. భక్త జనుల హర్షధ్వానాల మధ్య మాతృశక్తికి ప్రతిరూపంగా, వీరత్వానికి చిహ్నంగా పోతురాజు రంగప్రవేశము చేస్తాడు. అమ్మవారి సోదరుడిగా భావించే పోతురాజు ఊరేగింపు సాగే మార్గాన్ని దుష్ట శక్తుల నుండి శుద్ధి చేస్తూ ముందు నడుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. శరీరమంతా పసుపు రాసుకుని నుదుటిన కుంకుమ తిలకము ధరించి, కాళ్ళకి గజ్జలు, నడుముకు గంటలు కట్టుకుని, చేతిలోని కొరడాతో పోతురాజు చేసే వీర విన్యాసాలు భక్త జనాన్ని ఉర్రూతులుగిస్తాయి. ఈ వీరనృత్యము కేవలము ఒక ప్రదర్శన కాదు, అధరంపై ధర్మ విజయానికి, దుష్ట శక్తుల నిర్మూలనకు, భక్తులకు అభయాన్ని ప్రసాదించే పరాశక్తి వైభవానికి ప్రతీక. మరొక వైపు అమ్మవారి సేవలో నిమగ్నమైన జోగినీల ఆరాధన, సకల శక్తి స్వరూపమైన ఘటము, శోభాయాత్ర అత్యంత వైభవంగా సాగుతాయి. వేలాది మంది భక్తులు జై జై ధ్వనుల మధ్య ఘటాన్ని అనుసరిస్తారు. ఘటము అనగా కేవలము
ఒక కలశం మాత్రమే కాదు, అమ్మవారి సాక్షాత్తు చైతన్యానికి, పరాశక్తికి ప్రతిరూపము. దీనితో పాటు రంగురంగుల వస్త్రాలు, పూలతో అలంకరించిన తొట్టెలు సమర్పించడము భక్తుల ప్రాచీన మొక్కుబడుల నెరవేర్పుకు నిదర్శనము. ఈ మహోత్సవంలో ప్రాధాన్యత కలిగిన మరో దివ్యఘట్టము రంగము. అమ్మవారి ఆవేశంలో భవిష్యత్తు విశేషాలను, వర్షపాతాన్ని, సమాజ శ్రేయస్సును ప్రకటించే ఈ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని భక్తులు ఎంతో నమ్మకంతో ఆలకిస్తారు. ఆలయంలో వెలిగే మంగళహారతుల దివ్య ప్రకాశము, ధూప దీప నైవేద్యాలు భక్తులను అద్భుతమైన ఆధ్యాత్మ లోకంలో తీసుకువెళ్తాయి. ఈ చారిత్రాత్మక గోలుకొండ దుర్గానికి మరో అరుదైన విశిష్టత కూడా ఉంది. భద్రాచల దివ్యక్షేత్రంలో సీతారామచంద్ర స్వామి వారికి భవ్య ఆలయాన్ని నిర్మించి శ్రీరాముని పరమ భక్తుడైన భక్త రామదాసుగా చిరస్మరణీయుడై కంచెల్ల గోపన్న గారు ఈ గోల్కొండ కోటలోని సుదీర్ఘ కాలము కారాగార వాసం అనుభవించారని చరిత్ర చెబుతోంది. అప్పటి పాలకుల నిర్బంధంలో ఉన్నప్పటికీ ఈ కారాగారంలోనే ఆయన రఘురామునిపై అనేక హృదయాలను కదిలించే భక్తి కీర్తనలు ఆలపించారు. చరిత్రను కేవలము గ్రంథాల్లో చదవడము ఒక అనుభవమైతే, ఆ చరిత్ర నిలిచిన అడుగుజాడలను స్వయంగా దర్శించడము అనుపమానమైన అనుభూతి. గోల్కొండ కోట కేవలము ఒక రాతి నిర్మాణము కాదు, ఒక ప్రాచీన శౌర్య ప్రతాపాలకు సజీవ సాక్ష్యము. ఆధ్యాత్మికత, సంస్కృతి, చరిత్ర కలగలిసిన అపూర్ణ వారసత్వ సంపద. అందుకే గోల్కొండ బోనాలు కేవలము ఒక పండుగ మాత్రమే కాదు, మన సాంస్కృతిక ఆత్మగౌరవాన్ని, జీవన విధానాన్ని ప్రపంచ వేదికపై ప్రతిబింబించే మహా సాంస్కృతిక మహోత్సవము. తరతరాలు మారిన, కాలము తిరిగిన అమ్మవారిపై ఉన్న భక్తి విశ్వాసాలు నాటి నుండి నేటి వరకు ఏ మాత్రమూ తగ్గలేదు. ఈ పవిత్ర ఆషాఢ మాసంలో జగన్మాత ఆశీస్సులతో సర్వజనులు ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యంతో తూగాలని ఆకాంక్షిస్తూ ప్రతి భక్తుడు అమ్మవారి సన్నిధిలో తమ ఆత్మ నివేదనను, మొక్కుబడులను సమర్పించుకుంటారు. అపారమైన భక్తి, ప్రాచీన చరిత్ర, మహోన్నత సంస్కృతుల అద్భుత సంగమమే శ్రీ జగదాంబిక గోల్కొండ బోనాల మహోత్సవము. ఇటువంటి మరెన్నో దివ్య ఆధ్యాత్మిక క్షేత్రాల విశేషాలను, భారతీయుల సాంస్కృతిక వారసత్వాన్ని మీ ముందుకు తీసుకువస్తున్న మూర్తీస్ ట్రావెల్ సర్క్యూట్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ వెంటనే పొందండి. ఈ విశేష డాక్యుమెంటరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. హైప్ సదుపాయం అందుబాటులో ఉంటే మీ అభిమానాన్ని తెలియజేయడానికి హైప్ బటన్ వినియోగించండి. ఈ పవిత్ర వీడియోను మీ కుటుంబ సభ్యులతో, బంధుమిత్రులతో, ఆధ్యాత్మికాభిమానులతో షేర్ చేయండి. మీ ఆదరాభిమానాలు, ప్రోత్సాహమే మాకు నిరంతర స్ఫూర్తి. మరొక దివ్య ఆధ్యాత్మిక పుణ్యక్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. జై మహంకాళి అమ్మవారు. మా ప్రతి వీడియోను చివరి వరకు తిలకించి తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఇవి మా ఈనాటి సందర్శన అంశాలు. మరి ఒక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.